ప్రస్తుతం దేశంలో రాజ్యసభ ఎన్నికల సీజన్ వచ్చేసింది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ 2 సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీలో 16 మందికి పైగా నేతలు ప్రయత్నాలు కూడా ఉన్నారంట. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ కులాలు, మతాలు, వర్గాలు, డబ్బున్నవాడు, పార్టీ కోసం కష్టపడినవాడు, ఇలా రకరకాల పేర్లతో వాళ్ళేదో కష్టత కూడా చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి కూడా వెళ్ళబోతున్నాడు. తెలంగాణలో పరిస్థితి అలా ఉంది. ఇంకా మన ఏపీ పరిస్థితికి వస్తే ప్రస్తుతానికైతే ఇలాంటి రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడైతే ఏమి లేవు ఆంధ్రప్రదేశ్లో. మరో 4 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎంపీ పదవులు ఖాళీ కాబోతున్నాయి. 4 నెలల తర్వాత అంటే జూన్ 21వ తేదీన 3 పదవులు ఖాళీ అవుతాయి. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ రావడానికి కొంత టైం అయితే పట్టచ్చు. ఎందుకంటే ఖాళీ అయిన ఇమీడియట్గానే ఎన్నికలు నిర్వహించారు కాబట్టి కొంత టైం అయితే పడుతుంది. ఆ రాజ్యసభ పదవుల కోసం అప్పుడే జనసేన పార్టీ కర్చీపులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పైకి ఎన్ని రకాల ఊహాగానాలు సాగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో నిన్న ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి భేటీ కావడం వెనుక ఇది కూడా ఒక ప్రధాన ఎజెండా అంశమని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది. అదేవిధంగా రాజ్యసభలో ప్రస్తుతానికి జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాజ్యసభ ఎన్నికలు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ తన వాటాగా ఒక సీట్ని ఆశించాడు. రాజ్యసభలో కూడా తమ పార్టీ అస్తిత్వం చాటుకోవాలని చెప్పేసి సహజంగానే పవన్ కళ్యాణ్ గారు కొంచెం తపన పడ్డాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఎమోషన్స్ని పట్టించుకోకుండా లెక్కల మాస్టర్ లాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే కూటమిలో పదవులు పంపకాలు జరిగాయో అదే ఫార్ములాని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫాలో అవుతున్నట్టుగా కనిపిస్తుంది. రాజ్యసభ సీట్లు జనసేన పార్టీకి ఇవ్వాలనేసి చంద్రబాబు నాయుడు గారికి ఏ కోశాన లేదు. ఆ టైంలో కూడా రాజ్యసభ సీట్లు పంచుతానని చెప్పేసి జనసేన ప్లస్ బీజేపీకి కలిసి ఒకే ఒక సీట్ ఇచ్చారు. దాన్ని కాస్త బీజేపీ వాళ్ళు గద్దలా తొలగిపోయారు. మీరందరూ కూడా చూశారు. అది ఆయన తెలంగాణ బీసీ నాయకుడికి ఇవ్వడం జరిగింది. ఇంకా తన విజయం కోసం, తన పార్టీ కోసం, తన కులాన్ని సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలంగా నిలబెట్టడం కోసం చాలా కష్టపడినటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య నాగబాబు గారిని రాజ్యసభకు పంపాలని చెప్పేసి కలలో కన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కోరిక ఆ టైంలో తీరలేదు. కుంటి తుడుపుగా నాగబాబు గారిని మంత్రి చేసేస్తానంటూ చంద్రబాబు నాయుడు గారు అప్పటికప్పుడు లెటర్ హెడ్ మీద ఒక నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి లెటర్ హెడ్ మీద రాతపూర్వకంగా రాసి చేశారు. సో ఆ టైంలో ఫటాఫటా అని చెప్పేసి ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చేశారు నాగబాబు గారికి. అయితే ఇప్పటిదాకా మంత్రి పదవికి అతిగతి లేదు. ఇదంతా పక్కన పెడితే జూన్లో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లో మాత్రం తన పార్టీకి ఒక సీటు కావాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు పట్టుబడుతున్నారంట. అందుకే ఆ ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు కర్చీప్ వేసేశారట. దాంట్లో భాగంగానే నిన్న అన్నీ కూడా మంత్రాలు చేశారంట. తన పార్టీ కోసం తెర వెనుక చక్రం తిప్పడంలో అత్యంత కీలకంగా తొలి నుంచి నడిపిస్తున్నటువంటి ఒకరికి రాజ్యసభ ఎంపీ పదవి కట్టబెట్టడానికి పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడంట. ఇక్కడ తమాషా ఏమిటంటే ఆ వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి కూడా అత్యంత సన్నిహితుడే కావడం, ఆయన ఇంట్లోనే చంద్రబాబు నాయుడు గారు ఉండడం, చంద్రబాబు నాయుడు గారే తన మనిషిని జనసేన పార్టీలోకి పంపి జనసేన ద్వారా రాజ్యసభకు పంపేందుకు స్కెచ్ వేశాడా అంటే మేబీ దాన్ని జనసేన పార్టీ వాళ్ళు ఆహో ఓహో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అనేక అనుమానాలు. మరి పవన్ కళ్యాణ్ కోరిక ఈసారైనా తీరుతుందో లేదో చూడాలా. మీరు అసెంబ్లీ స్థానాల్లో కూడా మీరు బాగా ఒకసారి గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి ఎమ్మెల్యే టికెట్లు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చిన వాళ్ళు, వైసీపీ నుంచే జనసేన పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తులకే ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ సీట్లు ఇవ్వడం జరిగింది. సొంతంగా పవన్ కళ్యాణ్ గారు
నాయకులను క్రియేట్ చేసి వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు అదేవిధంగా ఎంపీ పదవులు ఇవ్వలేదు. టీడీపీ నుంచి వైసీపీ నుంచి వెళ్ళిన వ్యక్తులకే ఆయన టికెట్లు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు ఈ రాజ్యసభ పదవి కూడా పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నాడో ఆయన చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితుడు, బాగా ఇది ఆయన ఇంట్లోనే చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తికి జనసేన పార్టీ ద్వారా రాజ్యసభ సీట్ ఇస్తారంట, రాజ్యసభకు పంపిస్తారంట, ఏమోలే. అదేవిధంగా నిన్న జరిగినటువంటి భేటీలో బిఆర్ నాయుడు గారికి సంబంధించి కూడా ఏదో డిస్కషన్స్ నడిచాయంట. ఏం చేయాలా ఏది కథ అనేసి బాగా సీరియస్గా ఆలోచించారంట. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం అంత సీరియస్గా తీసుకోలేదంట. అరే ఏం కాదు, కొద్ది రోజులు వెయిట్ చేయి, అంతా సాఫీగా వెళ్ళిపోతుంది, అందరూ మర్చిపోతారు, ఏం కాదులే, ఇప్పుడేదో హడావిడి చేస్తున్నారు కానీ కొద్ది రోజుల తర్వాత హడావిడి ఏమి ఉండదు, మనం ఏదో ఒకటి చేసేస్తాం. అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒకటి చేసేస్తాం, తర్వాత ఆ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవన్నీ కూడా కొట్టుకెళ్ళిపోతాయి, ఏ వరిగా అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పినాడంట. అదేవిధంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కలిసినటువంటి ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళిద్దరూ అంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు మామూలుగా సాల్వా కప్పుతూ ఉంటాడు, క్యాజువల్గా ప్రతిసారి అదే చేస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం వెంకటేశ్వర స్వామి పటం కూడా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళాడు. అది ఇచ్చే క్రమంలో కూడా ఎవరో బాగా మంచి ఫోటోగ్రాఫర్ కూడా మంచి తెలివైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే హాఫ్ ఫోటో మాత్రమే తీసినాడు, ఫోటో కింద కాళ్ళకి చెప్పులు వేసుకున్నారా ఏం వేసుకున్నారా అది ఎవరు కూడా తీలే, ఓన్లీ హాఫ్ ఫోటో మాత్రమే తీసినారు. ఆ ఫోటోని కూడా వైసీపీ వాళ్ళు అరే హాఫ్ ఫోటో కాదు ఫుల్ ఫోటో పంపించండి, మీ కథని మేము తెలుస్తామని చెప్పేసి చాలామంది అప్పుడే సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పటాన్ని తీసుకున్నప్పుడు ఐ థింక్ అందరి ఆలోచన కూడా వాళ్ళిద్దరు కూడా చెప్పులు వేసుకోవాలి, ఒక ఆయన షూలు వేసుకుంటాడు, ఇంకొక ఆయన చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి పటాన్ని కూడా తీసుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. అందుకని చెప్పేసి చాలామంది ఆ ఫుల్ ఫోటో కూడా కావాలని చెప్పేసి అడుగుతున్నారు. ఆ ఫుల్ ఫోటో మాత్రం రిలీజ్ కాలే, ఓన్లీ హాఫ్ ఫోటో మాత్రం రిలీజ్ అయింది. సో అక్కడే అర్థమైపోయింది, అక్కడ వాళ్ళు చెప్పులు షూలు వేసుకొని వాటిని మార్చుకోవడం కూడా జరిగింది. సో చూద్దాం ముందు పరిస్థితి ఎలా ఉంటుందనేది చూడాలా. రాజ్యసభ రేసు, అదేవిధంగా బిఆర్ నాయుడు గారి సంగతి, ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో, అదేవిధంగా ఆర్ఎస్ లీడర్ వ్యవహారం, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి, ఎలా ఉంటాయో చూడాలా.